వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి పేరెంట్స్కి మన యొక్క వీడియో చేయాల్సిన అవసరం ఉంది, వారికి ఉపయోగపడుతుంది. మరి మీకు 2025 సంబంధించిన కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇటు వాట్సాప్ గ్రూప్ల ద్వారా, అటు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ల ద్వారా, ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. మీకు కౌన్సిలింగ్ సమయంలో కూడా మీకు కౌన్సిలింగ్పై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ, మరి చాలామంది గతంలో ఎంసెట్లో కౌన్సిలింగ్ మనకు ముగిసింది, ఆల్మోస్ట్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి. చివరి విడతలో కొన్ని కాలేజీలకు సంబంధించి దాదాపు 3 నుంచి 7,000 మధ్యన కొన్ని కాలేజ్, మల్లారెడ్డి గ్రూప్ కావచ్చు, లేదా అనురాగ్ సంబంధించిన గ్రూప్ కావచ్చు, సిఎంఆర్ సంబంధించిన గ్రూప్ కావచ్చు, విద్యాజ్యోతికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ గ్రూప్స్ కావచ్చు, వాటికి సంబంధించిన కాలేజెస్కి ఏఐసిటి అప్రూవల్ వచ్చింది. మరి వాటికి కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ చేయడం జరిగింది. మరి చాలామంది విద్యార్థులు ఈ సీట్లకు, ఈ 7,000 సీట్ల కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పేసి ఎదురు చూడడం జరిగింది. చాలామందికి కూడా మేనేజ్మెంట్ సీట్లు, కనీసం మేనేజ్మెంట్ సీట్ల ద్వారానైనా ఒకవేళ అనుమతిస్తే జాయిన్ అయిదామని కూడా చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ ఆల్మోస్ట్ మనకు 2 months సమయం అయింది, కానీ ఇప్పటికి కూడా ఆ సీట్లపై ఒక క్లారిటీ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి మనం గమనిస్తున్నది ఏంటంటే, ప్రభుత్వం ఈ 7,000 సీట్లు పెంచడం ద్వారా ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్లు ఫిలప్ అయ్యాయి, క్లాసెస్ ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో విద్యార్థులకు అడ్మిషన్స్ కల్పిస్తే వారికి అన్యాయం జరిగే ఉంది అని, అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టులో వాదన వినిపించింది. మరి ప్రభుత్వ అనుమతి ఉంటేనే కాలేజీలు అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం అడ్మిషన్స్కి అవకాశం ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువ ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకంటే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యొక్క కాలేజెస్కి ఖచ్చితంగా ఇప్పటికే మనకు ఆల్రెడీ నవంబర్ కంప్లీట్ అయిపోయింది, డిసెంబర్లోకి వచ్చాం. మరో 3-4 months అయితే మళ్ళీ కౌన్సిలింగ్ 2025కి సంబంధించి కూడా మనకు ప్రారంభం కాబోతూ ఉంది. ఆల్రెడీ 2025కి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజెస్లో కొత్త బ్రాంచ్లకు కానీ, కొత్త కాలేజెస్కి కానీ ఏవేవి రిక్వైర్మెంట్ ఉన్న వాటికి ఇటు జేఎన్టీయూ కానీ లేకపోతే ఏఐసిటి కానీ అప్లికేషన్స్ కోరడం జరిగింది. మరి అలాంటి తరుణంలో చాలామంది విద్యార్థులు ప్రతిరోజు 100 కొద్ది మెసేజ్ లేదా కాల్ చేస్తూ ఉన్నారు. మరి ఆ సీట్లు నింపుతారా సార్, మేము ఆల్రెడీ కొన్ని కాలేజెస్లో నోటిఫికేషన్ చేయడం వల్ల స్పాట్ అడ్మిషన్ కోసం అప్లై చేసి ఉన్నాం, మరి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందా, మాకు సీట్లు వచ్చే అవకాశం ఉందా అని కాల్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం అయితే ఈ సీట్లను నింపడానికి అంత సుముఖంగా లేనట్టు మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి గౌరవ హైకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించినట్లయితే ప్రభుత్వం అప్పుడే కౌన్సిలింగ్ నిర్వహించి ఈ యొక్క 7,000 సీట్లను అయితే మేనేజ్మెంట్ల ద్వారానైనా లేకపోతే మరొక కౌన్సిలింగ్ నిర్వహించి ఫిలప్ చేసేది. కానీ ప్రభుత్వం ఈ సీట్లను నింపే ఉద్దేశం లేక ఖచ్చితంగా కౌంటర్ అఫిడవిట్ కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. మరి ఈ దశలో ఈ సీట్లు ఫిలప్ చేయలేమని కూడా కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో చాలా వరకు ఈ సీట్లే వస్తాయి, ఈ సీట్లే లక్షలు పెట్టి మేము కొంటామని మీరు కాలేజీల చుట్టూ లేదా కాలేజీ సీట్ల కోసం తిరగడం కన్నా మీరు ప్రిపరేషన్ మళ్ళీ ఎలాగో మనకు అకాడమిక్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఎంట్రన్స్పై దృష్టి పెట్టండి. ఒకవేళ లక్కీగా మీకు కౌన్సిల్ నిర్వహించి ప్రభుత్వం అనుమతిస్తే పర్వాలేదు, మీకు బెనిఫిట్ జరుగుతుంది, సీట్లు వస్తాయి. మరి ఒకవేళ సీట్ రానట్లయితే మీరు వెయిట్ చేసుకుంటూ పోతే మీ యొక్క ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం వృధా అయిపోతుంది. కనీసం వచ్చే సంవత్సరం ఎంట్రన్స్ కోసమైనా, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసమైనా ప్రిపేర్ అయితే మీకు మంచి ర్యాంక్ వచ్చి మీకు టాప్ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరు దీనిపై ఏదైనా అప్డేట్ ప్రభుత్వం వైపు నుంచి ఉంటే ఖచ్చితంగా అందరికంటే ముందుగా కేఆర్ గైడెన్స్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటికీ దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం ఈ సీట్ల పెంపుపై ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా రాలేదని విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.